కనపరిచే, దేవుని కనపరిచే పదాలు అనేవి ఏం చేస్తాయంటే దేవుని హెచ్చిస్తా ఉన్నాయి. అయితే పెదవులతో వచ్చేది ఎక్కడి నుంచి రావాలి? హృదయం నిండిన కొలది నోరు మాట్లాడుతుందని హృదయములో నుంచి మన పెదవులో ఉన్న స్థితి బయటికి రాగలిగాడు. అది స్తోత్రం చెప్పడానికి అనేస్తారు. అమ్మా దేవుని స్తుతించండి, హల్లెలూయా 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 అని పెదవులతో చెప్తారు. కానీ అది ఎక్కడి నుంచి రావాలి? హృదయాంతరంలో వచ్చే స్తోత్రమైన, హృదయాంతరంలో వచ్చే స్తుతైన దేవునికి మహిమ కలుగుతుంది. ఆ స్థలంలో దేవుని సన్నిధిని చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం గమనించాల్సింది ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు. వాయిద్యాలతో, స్వరమండలముతో, గంభీర తాళములతో దేవుని ఏం చేయాలట? స్తుతించగలగాలి. దేవుని గంభీరమైన తాళములతో దేవుని నామాన్ని మహిమపరచగలగాలి. అయితే మనం స్తుతించినప్పుడు ఎందుకు దేవుని స్తుతిస్తున్నాం, ఎందుకు దేవుని స్తుతించాలి అని గ్రహింపు కూడా మనం ఉండాలి. అలా లేకుండా ఏదో చేసుకుంటా వెళ్ళిపోతున్నాం అనేటువంటి కోణంలో మాత్రం మన జీవితం ఎప్పుడు సాగిపోకూడదు అనమాట. అర్థమవుతుందండి. ఓసారట ఎక్కడో పర్వతం అవతల ఒక అరికథ, బొరకథ వేసేవాడు గతంలో, ఇప్పుడు కూడా అక్కడ చచ్చిన చోట వేస్తున్నారు. అట్లాగా మామూలుగా అరికథ, బొరకథ లాంటివి చెప్తూ ఉంటే ఓ గుడ్డోడు, ఒక కుంటోడు, వీళ్ళిద్దరు కలిసి వీడికి గుడ్డితనం ఉంది, చెడుతనం ఉంది. ఏముంది? గుడ్డితనం ఉంది, చెడుతనం. వీడు చూస్తేనేమో కుంటోడు, వీడు సరిగా నడవడం చాలా కష్టతరం. ఎరడి జాగ్రత్త. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళన్నారు కుంటోడు అబ్బాయి, నేను మాత్రం ఆ బొక్క దొరుకుతాను, నేను అరికాగా చెబుతున్నారంటే నేను వెళ్తున్నాను. ఎత్తనంటే నన్ను కూడా తీసుకెళ్ళి, నీ ఫ్రెండ్నే కదా, నీ ప్రాణమిత్రుడే కదా అన్నాడు. ప్రాణమిత్రుడే కదా తీసుకెళ్ళమంటే ఆయన తీసుకొని వెళ్తున్నాడు. కానీ ఆ కొండెక్కాలి, అవతల దిగాలి. కొండెక్కాలంటే చాలా కష్టతరమైన విషయం. ఇతను అసలు ఆల్రెడీ నేను కాలు సరి చేసుకొని ఇతను ఎక్కడైనా చాలా కష్టతరమైన పరిస్థితి. సరే మొత్తానికి ఎక్కి వెళ్తున్నారు. ఎలాగైనంతసేపు వాడిని ఏదో కాస్త ఎత్తుకోగలిగినంత, లేదా గుడ్డోడు కాబట్టి ఏదో అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే కాస్త ఏదో ఆ కుట్టితనంతో ఎత్తుకుంటున్నాడు, అవతల తీసుకెళ్తున్నాడు. కానీ ఇక ఈ వల్ల కాక ఏం చేశాడంటే బాగా ఆలోచించి ఏం చేశాడు, ఈ గుడ్డోడు బండ మీద కూర్చోబెట్టాడు. కదా బండ మీద కూర్చోబెట్టి, ఒరే ఎందుకు నీకు వినపడదు, కనపడదు, నీకు వినపడదు కేమమ్మా, ఏంటి పొల తీసుకెళ్ళినట్టు విన్నారా? ఆమెకు వినపడదు, అతనికి వినపడదు, కనపడదు. కాబట్టి మామూలుగా నేనేం చేస్తానంటే ఆ అధికారంలో ఏదైనా విషయం చెప్తే కొంచెం నేను గెలుతూ ఉంటా, గెల్లగానే నువ్వు నవ్వాలంటాడట. అనేవాడికి వీడి కూడా బాగా ఉంది, ఇల్లాడంటే ఏదో నవ్వైన సందర్భం వచ్చేసిందని అర్థం అనమాట. అని చెప్పి ఈ గుడ్డోడు తీసుకెళ్ళాక, ఈ గుడ్డి చెవిటి రంగులు తీసుకెళ్ళాక ఆయన ఒక కొండ మీద కూర్చోబెట్టి, ఎక్కడ కూర్చోబెట్టి కరెక్ట్ ముళ్ళ చెట్టు పక్కన కూర్చోబెట్టి. ఎక్కడ? ఎందుకని అప్పుడప్పుడు గాలి వచ్చినప్పుడు ముందు వచ్చింది ఎంత ఉంది, వీళ్ళు చూస్తూ ఉంది. వీళ్ళు వచ్చాక ఏమనుకుంటాడు, అక్కడే నవ్వేసుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి అక్కడ వెళ్ళిపోయాడు. ఎప్పుడు దాకంటే ఆడంతా చూసుకొని వచ్చేంత వరకు వచ్చి చూసేవాడికి ఆ ముందు అప్పుడప్పుడు పొడుతానే ఉంది. ఏం చెప్తున్నాడు, మీరు ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది కదా. వాస్తవంగా అక్కడ ఏమి లేదు. కారణం వీడి చెవితనం, వీడికి ఉన్నటువంటి గుడ్డితనాన్ని బట్టి వీడు గ్రహింపు లేని స్థితిలో ఉంటాడు. ఈ రోజులో చాలా మంది స్థితులు కూడా అలాగే ఉన్నాయి. వాస్తవంగా హల్లెలూయా చెప్పండి చెప్పినట్టుగా, పాపం చెప్పండి చెప్పినట్టుగా ఉంది. కానీ అది ఇక్కడి నుంచి రావట్లేదు. ఎందుకంటే చాలా మందికి స్తుతించే విషయంలో ఆధ్యాత్మికమైన అందత్వం ఏర్పడిపోయింది. ఆధ్యాత్మికమైనటువంటి చెవితనం లాగా గ్రహింపు లేని స్థితిలోనే చాలా మంది జీవితాలు నేటి కాలంలో కొనసాగుతున్నాయి. కానీ కొన్ని సంఘాలలో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో కూడా ఆరాధనకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, దేవుని స్తుతించడానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే నిజంగా వాళ్ళ మధ్యలో దేవుని నామాన్ని అలాగా ఉన్నతం చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని అలాగా హెచ్చించి దేవుని కనపరిచేటువంటి హృదయాన్ని కలుగుండగలుగుతారు. మన వాళ్ళు ఆరాధన చేసే 15 నిమిషాలు నిలబడడానికి చాలా కష్టం.
వారు గంటల తరబడి నిలబడి దేవుని ఆరాధన చేస్తారు. ఎందుకంటే ఆ ప్రజెన్స్ లో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు ఎక్కడున్నారో వారు మైమర్చిపోయి దేవుని హృదయమంతటితో ఘనపరిచి ఆరాధించే ప్రజలుగా ఉంటారు. అందుకనే ఇక్కడ రాయబడింది కదా, యెహోవాను సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఎందుకని అది దేవుని చిత్తం కాబట్టి. దేవునికి స్తోత్రం. కాబట్టి స్తుతించడం దేవుని చిత్తం. ఎవరు స్తుతించాలి? సకల ప్రాణులు దేవుని స్తుతించాలి. అందుకని 146వ కీర్తన 8వ కీర్తన ఒక్కసారి చూడండి. అక్కడ కూడా రాయబడినటువంటి సంఘటన, ఆకాశములారా యెహోవాను స్తుతించుడి, భూతస్థ నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా. ఇక్కడ చూసుకుంటూ పెడితే సూర్యుడు, చంద్రుడు, మరణాకాశము, తర్వాత ఆయన ఆజ్ఞకు లోబడేటువంటి తుఫాను, అగ్ని, వడగళ్ళు, ఫలవృక్షాలు, సమస్త ప్రాకు పురుగులు అంతా కూడా ఇక్కడ రాయబడి చాలా ఇస్తుంది. ఆ లిస్టులో ఉన్నటువంటి వారు అందరూ ఏం చేయాలంట? దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు 19వ కీర్తనలో అంటాడు, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ సృష్టి అంతా ఏం చేస్తుంటే దేవుడిని స్తుతిస్తుంది. ఈ సృష్టి అంతా దేవుడిని మహిమపరుస్తుంది. ఈ సృష్టి అంతా దేవుడిని ఆరాధన చేస్తుంది. ఈ సృష్టి అంతా దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంది. కానీ మనకందరూ తెలిసిన సత్యం ఏంటంటే అంతా దేవుని స్తుతిస్తుంది, కానీ అసలు ఎవరు స్తుతించలేదు కదా. తన పోలికలో తన స్వరూపంలో చేయబడిన మానవులమైన మనము దేవుని స్తుతించలేకపోతున్నాం. అందుకని అంటాడు కదా, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. దేవునికి స్తోత్రం. అంటే అలా స్తుతించడం దేవుని చిత్తం. ఈ రాత్రి మనం గమనించాల్సిందంటే, ఎందుకు దేవుని స్తుతించాలంటే స్తుతించడం దేవుని చిత్తం కాబట్టి స్తుతించాలి. కాబట్టి ఒకవేళ కనుక స్తుతించడం లేదంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తం చేయడం లేదని అర్థం. దేవుని చిత్తం మనం చేయడం లేదంటే దేవుని చిత్తం కాని ఏదో పాపం అవుతుంది. కాబట్టి నువ్వు స్తుతించడం లేదు అంటే అర్థం ఏంటంటే పాపం చేస్తున్నావు అని అర్థం. ఇంకోటి ఏంటంటే ఒకానొక రోజు వచ్చింది, ప్రభు ఏమంటే నిలబడినప్పుడు మత్తయి సువార్త 7:21 అక్కడ అంటే కదా, నా తండ్రి చిత్తము చేయని వాళ్ళారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. కాబట్టి దేవుని చిత్తం చెయ్యని వారెవరో, రేపు పరలోక రాజ్యంలో ప్రభువు కూడా అంటాడు, అసలు మీ ఎవరో నాకు తెలియదు అంటాడు. స్వాతంత్రం చెప్పండి. మీరంటారు లేదండి మోషే గారి సంఘమేనండి అంటారు. మోషే గారి సంఘం కావచ్చు, అహరోను గారి సంఘం కావచ్చు, యాకోబు గారి సంఘం కావచ్చు, అబ్రహాం గారి సంఘం కావచ్చు, ఇస్సాకు గారి సంఘం కావచ్చు, ఏ సంఘమైనా కానీ స్తుతించే ప్రజలు దేవుని చిత్తం చేస్తున్నారు. స్తుతించే వారు దేవుని చిత్తం చేస్తున్నారు కనుక వారిని మాత్రమే ఆయన ఎరుగును. నువ్వు స్తుతించడం లేదు అంటే నీ ఎవరో దేవునికి తెలియదు, నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నావు. ఇంకా చెప్పాలంటే బైబిల్ అంటుంది కదా, దేవుని చిత్తము చేయవాడే నిరంతరము నిలుస్తాడు. అని ఎవరు దేవుని స్తుతించగలుగుతారో వారు మాత్రమే క్రీస్తులో నిలబడగలుగుతారు. ఎవరు దేవుని స్తుతిస్తారో వారు క్రీస్తులో స్ట్రాంగ్ గా స్థిరంగా దేవుడు నిలబడగలుగుతారు. అంటాడు కదా, వారు మహిమా స్వరూపమైన దేవుణ్ణి ఎరిగి ఉండి వారు దేవునిగా మహిమపరచలేదట, ఘనపరచలేదట. అలా ఘనపరచని కారణం చేత వారి అవివేక హృదయము అంధకారమయమయ్యను. కాబట్టి దేవుడు ఏం చేశాక చెయ్యరాని నీచమైన కార్యములు చేయడానికై భ్రష్ట మనసుకి దేవుడు వారిని అప్పగించేశాడు. ఈనాడు సంఘమైన కుటుంబాలైన పాపం ఎందుకు వస్తుంది సార్? స్తుతించకపోవడం. ఎవరు లేదు ఏం చేయట్లేదు, స్తుతించట్లేదు. సకల ప్రాణులు స్తుతించబడ్డం మనం డేబిట్ కార్డు పెట్టి మా డేబిట్ కార్డు దేవుడు స్తుతించుకుంటున్నాడు. సెల్ఫోన్ పాటలు పెట్టేసి దేవుని స్తోత్రం, మా సెల్ఫోన్ పాటలు మా ఇంట్లో ఎప్పుడు వచ్చినా రక్షణ గురించి సునాదాలు వినబడుతుంది అనుకుంటున్నాం. అలా పెట్టుకోవడం వినడం తప్పు కాదు, కానీ వాటికంటే ముఖ్యమైనది ఏంటంటే అసలు సకల ప్రాణి అయిన నీవు దేవుని స్తుతించగలగాలి. చెప్పండి, మీ ఇంట్లో దేవుని స్తుతించే అలవాటు ఉందా?
దేవుని కీర్తి మీ ఇంట మీ నోట ఉంటుందా? మీ గుడారముల నుంచి రక్షణ సునాదాలు వినబడుతున్నాయా? దేవుని స్తుతి ఆరాధన వినబడుతుందా? దేవుని నామాన్ని మీ నోట ఒప్పుకొని ఆయన స్తుతించే ప్రజలుగా మీరు ఉండగలుగుతున్నారా? ఒకవేళ అలాము లేని కదా గమనించండి, మీరు దేవుని చిత్తం చేయటం లేదు అనే సంగతి గమనించాలి. దేవుని చిత్తం చేయకుండా యజమాని చిత్తం ఎరిగి దాన్ని చెయ్యని వానికి దెబ్బలు పడతాయి. స్తుతి చెయ్యని వానికి దెబ్బలు పడతాయి. మనం చక్కగా ఎప్పుడు కూడా నిరంతరం ఏం చేయాలంటే దేవుని స్తుతించే ప్రజలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి వెళ్తే అంటే తెలిసిన ఒక విశ్వాసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో చాలా పేదరాని పరిస్థితి. కాబట్టి మాకు ఇవ్వడానికి ఏమి లేక ఏం చేసిందంటే మంచినీళ్ళలో పంచదార కల్పించింది. అప్పటికి ఆ ఇంట్లో ఇవ్వడానికి సేవకులుగా వెళ్ళి ఇవ్వడానికి ఏమీ లేదు. కేవలం మంచినీళ్ళు పంచదార కలిపెట్టి మాత్రం ఇవ్వగలదు. అందుకని అయ్యా ఏమి ఇవ్వలేకపోతున్నానయ్యా, కాబట్టి ఇదిగో ఈ మంచినీళ్ళ కొంచెం మంచినీళ్ళలో పంచదార వేసి ఇస్తాను, కాస్త వేడి తగ్గిద్దని చెప్పి ఆమె ఇస్తున్నారు. ఆ ఇస్తా కూడా ఆ ఇంట్లో ఈ ఇంట్లో రాగలు గీగలు తిరిగినప్పుడు కొట్లాది స్తోత్రాలని తన నోట నుంచి దేవుని స్తుతిస్తాను. ఈరోజు మనకు నామూస్ అయిపోయింది. ఏం చేయడం? స్తుతించడం నామూస్ అయిపోయింది. మాట్లాడడం నామూస్ అయిపోయింది. చేతులందరూ నామూస్ అయిపోయింది. లేకపోతే దేవుని గణపరచడం నామూస్ అయిపోయింది. కానీ విషయం ఏంటి తెలుసా? గతంలో చెప్పే ఉంటాను కానీ జ్ఞాపకం చేస్తున్నా. స్తుతించడం అనేటువంటిది చాలా ప్రాధాన్యత. దేవుడు మనకు పెట్టిన పద్ధతి అంటే ఆకాశంలో దేవుడు చేతులు ఎత్తి మనం దేవుడు ఏం చేయాలట? స్తుతించాలి. దేవుడికి స్తోత్రం చేద్దాం. అలా ఎప్పుడైతే చేతులు ఎత్తి ఒక వ్యక్తి గట్టిగా అరుస్తాడో వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఇటు ఆధ్యాత్మికమైన జీవితానికి ఇటు ఆరోగ్యానికి రెండు విధాలుగా కూడా ప్రయోజనం కలిగే విధంగానే. అందుకని అంటారు స్వామి కార్యం స్వకార్యం అంటారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఒక పక్క దేవుని మనం చేతులకి గణపరిచిన వారంగా స్తుతించిన వారంగా ఆయన నామాన్ని హెచ్చించిన వారంగా కనబడుతున్నాం. అట్ ద సేమ్ టైం జరిగేది ఏంటంటే నీకు ఆరోగ్యం కూడా దొరుకుతుంది. ఇప్పుడు అలా లేదు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ లార్డ్. ఒక్కొక్కరైతే ప్రైజ్ లార్డ్ అంటారు కనబడుతుంది. ఎలా అంటే కనీసం చేతులు అంటే ఏం చేయలేకపోతున్నారు? కనీసం వందనాలు చెప్పలేకపోతుంది. ఈ రోజున దేవుడిని స్తుతించినప్పుడు కూడా నిజంగా దేవుని సన్నిధిలో మనల్ని సజీవులుగా ఉంచిన దేవుడిని చాలా మంది చెయ్యి పైకి రాక ఓడంతా ఫిజియోథెరపీ చేపిస్తాం. ఎత్తమ్మా పైకి ఎత్తమ్మా అంటే రావట్లేదండి రోజు ఒక 500 రూపాయలు 600 రూపాయలు సమర్పించి మరి ఏం చెప్తున్నారండి? చేయి పైకి ఎత్తడానికి సమర్పించి మరి ఎట్లాగా వచ్చింది కొంచెం అనుకుని ఎట్లా అనుకోని ఇలా రావడానికి 5,000 50,000 ఖర్చు పెడితే అప్పుడు వచ్చింది ఏంటి? మనకి ఈజీ రావడం ఎక్కట్లా. ఫిజియోథెరపీ ఏమైనా వస్తే అప్పుడు అనిపిస్తుంది నాకు చేతులు ఉన్నంత వరకు ఎత్తలేదు ప్రభు వైపుకు, ఫిజియోథెరపీ రాగానే ఎత్తాలని ఉంది నా చేతులు. అర్థమవుతుందా? చాలా దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఆరోగ్యవంతంగా సజీవులుగా వచ్చినందుకు దేవుడిని స్తుతించవలసిన విధంగా స్తుతించకుండా అంత ఆరోగ్యమంతా పోయిన తర్వాత బలమంతా పోయిన తర్వాత అన్ని పోయిన తర్వాత అప్పుడు ఏం చేయబడుతుందట? దేవుడిని స్తుతించాలి అనే ఆలోచన చాలా ఉంది. కాబట్టి అన్ని బాగున్నప్పుడు మనం ఆనందంగా ప్రభువును స్తుతించాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? నేను చేసే పని కాబట్టి ఎంతసేపు చెప్పిందంటే పాస్టర్ గారు మీ డ్యూటీ ఆడుకోవడం, మీ డ్యూటీ పార్టీ చెప్పడం చెప్పేశారు, మీకు వెళ్ళిపోండి. మళ్ళీ ఈ రోజు ప్రత్యేకంగా ఏబిసి ప్రాక్టీస్ చెప్తే ఎట్లాగా అన్నది చెప్తున్నాను. నాకు రెండు చేతులు కలుస్తారు గట్టిగా చెప్పిన అలా కనుక మీరు చేతులెత్తి కనుక గంభీరంగా స్తుతించండి. ఎప్పుడు చూసిన ఆరోగ్యంగా ఉంటారు. స్తుతించడంలో శక్తి ఉంది. ఆమేన్. ఎంతగా మనం స్తుతిస్తామో డాక్యుమెంట్స్ గారికి ఇప్పుడు ఏ 85-90 ఉంటే నాకు తెలుసు. అప్పట్లోనే ఏ 70-80 అన్నారు. నాకు పరిచయం తెలుసుంటారు. ఇప్పుడప్పుడు ఎలా కాదు చక్కగా నాట్యం ఆడుతూ దేవుడి స్తుతిస్తారు. వీడియో చూస్తే చక్కగా ఆనందంతో నాట్యం ఆడుతూ దేవుడి స్తుతిస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం.
90 ఏళ్ళు దాటప్పుడు అదే నాట్యం, అదే ఆనందం, అదే పరవశం, అదే విధంగా. ఎందుకంటే ఆయన తెలిసిన ఒకటే, ఎప్పుడు దేవుని స్తుతించడం, దేవుని ఆరాధన చేయడం. గమనిస్తే కనుక దేవుని వాక్యం చెప్పే సత్యం అదే, స్తుతించడం దేవుని చిత్తం. కాబట్టి ఏం తెలుసా, మనసారా దేవుని మనలో ఆత్మతో సత్యముతో యథార్థంగా దేవుని స్తుతించి ఆరాధన చేయగలగాలి. ఎందుకంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. పిల్లలు గాని, పెద్దలు గాని, యవనులు గాని, వృద్ధులు గాని, ఆ కీర్తనలు 40 అంటాడు, అందరూ దేవుని స్తుతించాలి. కాబట్టి దేవుని పిల్లలకు స్తుతి చేయడం నేర్పించగలగాలి, వాళ్ళు దేవుని ఆరాధించడం నేర్పించగలగాలి, వాళ్ళు దేవుని ఎలా మహిమపరచాలో చక్కగా వారికి నేర్పించగలిగినటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి. స్తుతించుట అనేది ఆజ్ఞ. చెప్పండి ఆజ్ఞ. స్తుతించండి అంటే అర్థమండి, దట్ ఈస్ కమాండ్. అది ఆజ్ఞ. ఏంటంటే ఖచ్చితంగా స్తుతించవలసిందే. నేను స్తుతించనంటానికి మీరు చెప్పండి లేదు. నేను వాయిద్యాలు వాయించనంటానికి మీరు లేదు. నేను పాట పాడనంటానికి మీరు లేదు. కొన్ని సంఘాలు అయితే తెలుసా, స్త్రీలు మౌనంగా ఉండవలను. ఏంటంటే స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, పురుషులు మాత్రమే పాటలు పాడలేదు. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి అక్కర్లా స్థుతి. ఎవరికి చెప్పండి. ఆ స్త్రీలు కింద కూర్చొని పాడుతుంది, కింద కూడా పాడకూడదు. అక్కడ కూర్చొని పాడుతుంది, కింద పడుతుంది. దేవుని స్థుతే కదా వచ్చేది. అర్థమవుతుంది నాకు. కానీ చాలా మందికి తెలియదు, కొంచెం అజ్ఞానంగా వాక్యాన్ని సరైన కోరాలని. ఇప్పుడు పరలోకంలో వెళ్ళిన తర్వాత స్త్రీ పురుషులే కాకుండా అందరూ కలిసి ఆరాధన చేస్తాం. యేసు ప్రభు ఆడవాళ్ళందరూ కూర్చోడమ్మా, మీరందరూ కూర్చోండి, బాయ్ మీరందరూ వేసి ఆరాధన చేయండి అంటాడా? మాట్లాడండి. పరలోకం అంటాడా? అనగా కదా. పరలోకంలో మనం అందరం కలిసి ఏకకంఠంతో దేవుని కనపరచబోతున్నాం. ఏకకంఠంతో దేవుని మనం ఆరాధన చేయబోతున్నాం. స్త్రీ పురుషులనే భేదం లేకుండా దేవుని మహిమపరచడానికి పరలోకంలో మనం చేసే పని. ఇక్కడ మన భూమి మీద రిస్ట్రిక్షన్స్ అంటే మాట్లాడండి. దేవుని సంఘంలో అందరూ కలిసి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాకంటే స్త్రీ పురుషులని వేళ అందరూ దేవుని స్తుతించగలగాలి. అందరూ కలిసి స్తుతించడం దేవుని చిత్తం, దేవుని ఆజ్ఞ కనుక ఖచ్చితంగా మనం స్తుతించాలి. అంతే తప్ప ఒకవేళ స్తుతించలేదంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి నువ్వు స్తుతించడం లేదు అంటే కూడా పాపం చేస్తున్నావు. నువ్వు దేవుని మహిమపరచట్లేదంటే ఖచ్చితంగా నువ్వు పాపం చేస్తున్నావు అనే సంగతి గమనించగలగాలి. అందుకని ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని నిత్యము స్తుతించేటువంటి వ్యక్తిగా ఉండాలి. స్తుతించడం దేవుని ఆజ్ఞ. దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి ఈ రోజున మనం గమనించాలి. యేసు ప్రభు మనం బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులు వచ్చి అడిగారు, అయ్యా దయచేసి మమ్మల్ని బాగు చేయండి అని. యేసు ప్రభు అయితే నీ దేహములను యాజకులు వెళ్ళి కనపరుచుకున్నారు. అప్పుడు 10 మంది కలిసి వెళ్ళారు. వెళుతూ ఉండగా త్రోవలో ఉండగానే వాళ్ళు శుద్ధులయ్యారు. ఎప్పుడైతే వాళ్ళు శుద్ధులయ్యారో వాళ్ళు తిరిగి వాళ్ళు వచ్చాడు, సమరయ్య వాడు వచ్చాడు. వచ్చి యేసయ్యకు సాగిలపడ్డాడు, ఆయన నమస్కారం చేశాడు, ఆయన స్తుతించాడు. వెంటనే యేసు ప్రభువు మిగతా 90 ఎక్కడా నేను పొందితే ఖచ్చితంగా ఏం చేయాలి? స్తుతించాలి. దేవుణ్ణి ఖచ్చితంగా మహిమపరచాలి. మన జీవితంలో ఏదైనా కార్యాలు చూసామంటే, అద్భుతాలను చూసామంటే, ఆశ్చర్యకాలను అనుభవించామంటే ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? దేవుని మహిమపరచాలి. చాలా మంది అలా చేయరండి. ప్రతిరోజు వాళ్ళకి ఇచ్చిన రక్షణ బట్టి, ప్రతిరోజు వారి పట్ల చేసిన మీద బట్టి, వారి మరణంలో నుంచి తప్పించిన దాన్ని బట్టి, వారి శాపం నుంచి విడిపించబడిన దాన్ని బట్టి, వారి కన్యల నుంచి విడిపించబడిన దాన్ని బట్టి, వారి దరిద్రత నుంచి బయటకు వచ్చిన దాన్ని బట్టి, వారి యొక్క పాప భూయిష్టమైన జీవితం నుంచి దేవుడు వారు విడిపించిన దాన్ని బట్టి దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాలి. అలా స్తుతించకపోయిన కారణం చేతే చాలా మంది తిరిగి మరలా పాపంలో వెళ్ళిపోతున్నారు. ఏ స్థితిలో నుంచి వారు లేపబడ్డారో అందుకని కీర్తనకారుడు దావీదు ఆయన చేసిన ఉపకారములో దేనిని ప్రతి దేవుని బట్టి ప్రతి దినం కూడా దేవుని స్తుతిస్తా ఉంటే మరలా మనం దేవునికి విరోధంగా పొరపాటు చేయడానికి తెగించలేము.
గతంలో చెప్పేందుకు అర్థమవడంగా మాత్రం ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరొస్తూ వచ్చారట, పాస్టర్ గారు యేసుప్రభుని విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. ఏమన్నాడు? దేవుడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. పాస్టర్ గారు అన్నాడు, అబ్బాయి ఎందుకు దేవుడు మీ ఎంత ప్రేమ, ఇట్లాంటి మాటలు ఏం చెప్పొద్దండి, నేను వెళ్ళిపోవాలి, నేను క్రీస్తుని విడిచిపెట్టాలనుకున్నాను. మీ ద్వారా క్రీస్తుని తెలుసుకున్నాను కాబట్టి, మీ ద్వారా మన లోపలికి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను కాబట్టి నాకు ఒక చిన్న ప్రార్థన, ఆఖరి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసుకొని నేను యేసుప్రభుని విడిచిపెట్టేసి లోపలికి వెళ్ళిపోతాను. పాస్టర్ గారు ఎంత చెప్తామని ప్రయత్నం చేసిన ఎంట్లా కదా అని చెప్పి ఏం చేశారంటే, సరే బాబు సార్ చిన్న పని, ఆ పని చేసి నువ్వు వెళ్ళిపో లోపలవుతానంట. ఏ పని చేయమంటారంటే, ఏమి చర్చలు కదా, చర్చలు కదా మోకరించి దేవుడు ఏమేమి మేలు చేశాడో అవన్నిటిని బట్టి దేవుడు స్తుతించడం ప్రారంభించారు. సరే అని చెప్పి చర్చలోకి వచ్చాడు, మోకరించాడు. ప్రభా ఒకప్పుడు తాగుబోతుంది ఆయన, వ్యభిచారిని ఆయన, దొంగని ఆయన, మోసగాని ప్రభా, అలాంటి నా బ్రతుకును మార్చావు ప్రభా. ఒకప్పుడు దరిద్రుడు ప్రభా, నా దరిద్ర స్థితిని మార్చావు ప్రభా. ఒకప్పుడు కన్యలో బ్రతికాను ప్రభా, తిరిగి నాకు ఆనందాన్ని ఇచ్చావు ఆయన. ఒకప్పుడు ప్రభా శాపగ్రస్తమైన బ్రతుకు బ్రతికానయ్యా, శాపం ఆశీర్వాదం తెచ్చావు అని ఇలాగ ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని యాక్సిడెంట్ నుంచి తప్పించావు, పరనాపద నుంచి తప్పించావు, పరనాపద నుంచి తప్పించావు, ప్రతి మేలును తలచుకొని దేవుని స్తుతించి ఒక మాట నాట, ఇన్ని మేలులు చేసిన నేను విడిచిపెట్టి నేను ఇంకెక్కడికి వెళ్ళను. అందుకనే దేవుడు చేసిన మేలు మరిచినోడే పాపంలో పడిపోతాడు, పాపంలో బ్రతుకుతాడు. అదే దేవుడు చేసిన మేలు అనుక్షణం తన జీవితంలో తలచుకున్న వ్యక్తి అయితే మరలా దేవుడికి విరుద్ధమైనటువంటి ఏ మార్గంలో కూడా వెళ్ళడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడని సంగతి మనం గ్రహించాలి. బైబిల్లో మనం గమనిస్తే స్తుతించడం దేవుని ఆజ్ఞ. నువ్వు స్తుతించకపోతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని చేస్తున్నావు. చాలా మంది సంఘానికి వాక్యం బ్యాంక్ ఆదివారం అట్టేసుకున్నాం, మిగతా రోజులు మాత్రం పెట్టండి. ఆదివారం పడుతుంది, ఆరాధన ఎక్కడేది 11:30, 11, 12 అంటున్నారు. కరెక్ట్ టైం చెప్పండి. కన్ఫర్మా? సరే 11:30. ఎంతమంది 11:30 అవుతారు? ఒక్క సేపు కాదు, 11 గంటలు కాదు, ఒక్కరు కూడా మామూలుగానే ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు. ఏదో పొద్దున 8 కూర్చోవాలన్నారు, 6 కూర్చోవాలన్నారు, లేదంటే 9:30కి కనీసం ఒక ఇద్దరు ముగ్గురు వచ్చుకున్నాను మాట పాడదాం వచ్చేవాళ్ళున్నారు. ఇక్కడ ఆలుకుంటారమ్మా, ఎందుకంటే ఆలు వాళ్ళు ఎప్పుడు వచ్చినా మాట ఇచ్చేస్తారు అలా ధైర్యం ఏటో. సరే అయితే 12 ఏమవుతారు, 11 నుంచి 12 మధ్యలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ 1 గంటకి ఎంతమంది వస్తారు? 1 గంటల మధ్యలో ఏదో. ఆదివారం కూడా దేవుని స్తుతించడానికి సమయం ఇవ్వకపోతే మీరు ఎంత పాపం చేస్తున్నట్టే అర్థమవుతుందా? దేవుడు ప్రతిరోజు దేవుని స్తుతించాలి, కుటుంబ ప్రార్థనలు దేవుని స్తుతించాలి, వ్యక్తిగతంగా దేవుని స్తుతించాలి, ఉదయకాల ప్రార్థనలు దేవుని స్తుతించగలగాలి, ఇలాంటి కృతజ్ఞత కొడుకులో దేవుని స్తుతించగలగాలి. ప్రతి ఆదివారం బైబిల్లో కీర్తనగా కృతజ్ఞత తనలో అర్పించుచు ఆయన ఆవరణలో ప్రవేశించమన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో అడిగేటప్పుడే స్తోత్రం 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 హల్లెలూయా ప్రైజ్ అనుకుంటూ పెట్టాలి. అట్లానేంటండి ఏదో యాక్సిడెంట్ అయిపోయి కాలు తీసేసి మళ్ళీ మొత్తం ఆపరేషన్ సెట్ చేసి నడవలేకపోతున్నామని మొట్టమొదటిసారిగా మందులో పెట్టడం మాత్రం ఈ సన్నిధికి అంటారు. ఎప్పుడు అంతదాకా తెచ్చుకోకూడదు కదా. అన్ని బాగున్నప్పుడు ఏం చేయాలి? చక్కగా దేవుని మందిర ఆవరణ అడుగు పెడుతున్నప్పుడే మనసారా దేవుని స్తుతించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకు నేర్పించేటువంటి సత్యం ఏంటంటే స్తుతించడం ఆయన ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞకు మనం విధేయత చూపించిన వాళ్ళగా ఖచ్చితంగా మనం
దేవుని స్తుతించగలగాలి. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని కూడా బైబిల్లో మనం గమనిస్తే కీర్తన గ్రంథం 96వ కీర్తన 4వ వచనాన్ని గమనించండి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. రెండవది ఎందుకు స్తుతించాలంటే ఆయన స్తోత్రార్హుడు కాబట్టి. స్తోత్రం చేద్దాం. ఆయన స్తుతించడానికి అర్హత కలిగినవాడు, పూజించడానికి యోగ్యత కలిగినవాడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రానికి అర్హుడు. కాబట్టి అటువంటి దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు రాజకీయ నాయకుడు తాడు ఉన్నట్టు ఏం చేస్తారు? జై జై జై. ఒకసారి ఓ రాజకీయ నాయకుడు ఏం చేశారంటే వాళ్ళ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఒక 5-6 చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు పిలిచి ఏం చేస్తారని చెప్పులు వెళ్తున్నారు. కనిపించాలో తెలియదు కానీ ఆ చెప్పులు పట్టుకున్న వాళ్ళందరూ కలిసి ఇంకా రాజకీయ నాయకుడికి మామూలు చేసేది పట్టట్లా. దాన్ని అర్థమవుతుందా? మామూలు చేసేది పట్టట్లా. కానీ అలాంటప్పుడు మనం ఆరాధిస్తున్నది ఎవరెవరు? నిన్ను నన్ను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. సమస్తం ఆయన నోటి మాటకు కలుగు చేసిన వాడు. ఇప్పుడు ఆయన దారి పంపించాడు వాడు బతుకుందాం, లేకపోతే వాడు ఎవరు ఏం చేసేవాడు? అందరూ పర్వాలేదు ఎగిరిపోయాడు పాట. కానీ విషయం ఏంటంటే ఆయన సమస్తాన్ని మనకు దయచేస్తున్నప్పుడు అటువంటి దేవుడు స్తోత్రార్హుడు గనక, స్తుతింపదగిన వాడు గనక, పొగడదగిన వాడు గనక అటువంటి దేవుడిని మనం ఏం చేయాలట? స్తుతించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే గనక ఆయన చేసిన మహత్సర్య కార్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన సమస్త విషయంలో ఆ యొక్క ఆరాధన స్తోత్రము పొందదగిన వాడు. ఒకసారి యేసు ప్రభు యెరూషలేముకు అడుగు పెడుతున్నాడు. యెరూషలేము అడుగు పెడుతుంటే అక్కడ ప్రజలందరూ కేకలు వేస్తున్నారు, చిన్న పిల్లలతో సహా. హోసన్నా జయము, హోసన్నా జయము అని కేకలు వేస్తుంటే అన్నారు కదా, ప్రభువా మీరు ఏమనుచున్నావో నువ్వు వినుచున్నావు కదా అన్నారు. యేసు ప్రభు అన్నాడు, ఒకవేళ మీరు నోరు మూస్తే రాళ్ళు కేకలేస్తాయి. దేవుని స్తోత్రం. స్తోత్రాన్ని పొందదగిన వాడు కాబట్టి, స్తోత్రానికి అర్హుడు కాబట్టి, ఆ అర్హుడైన దేవుడిని ఏం చేయాలి? మనం ఎంత స్తుతించినా వస్తాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమన్నా లోపం కలిగిన వాడైతే ఆయన దిగునే గారిని అడిగేవారట, బాబు మీ నాన్నగారి పేరు ఏంటి? ఆ తాత పేరు చెప్పాడు, నా నాన్న పేరు చెప్పాడు. ఎన్నిసార్లు అడిగినా చెప్పాడట. ఎందుకంటే వాళ్ళ తాత మంచి క్యారెక్టర్, ఆ నాన్నగారితో 16 మంది ఆంటీలు అంట. ఎంతమంది? 16 మంది ఆంటీలు అంట. అందుకని ఆయన పేరు చెప్పాడు కొనుగోని, ఆయన పేరు చెప్పాడు ఇష్టం, వాళ్ళ తాత పేరు చెప్పాడు. మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం చేస్తాడు. ఆయన యోగ్యుడు, అర్హుడు. అటువంటి దేవుని సన్నిధిలో అటువంటి దేవుని ఎంత స్తుతించినా ఆయన స్తోత్రార్హుడు. అందుకని దేవతలు రాత్రి మగళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. ఆయన స్తోత్రానికి అర్హుడు కనుక ఖచ్చితంగా మనం స్తుతించాలి. 95వ కీర్తనలో కూడా మొదటి చరణం చదివే మాటలు చూడండి. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయను, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయను. కృతజ్ఞత స్తుతులు అర్పించుచు ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేర సంతోషగానము చేయను. యెహోవా మహాదేవుడు. యేసుక్రీస్తు అంటే మహాదేవుడు. మొత్తం చెప్పండి గట్టిగా. సమస్త దేవతల కంటే మహత్యములైన రాజు, మహారాజు. భూమి అగాధ స్థలములలో ఆయన చేతులున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనదే, ఆయన దాన్ని చూడండి, సమస్త సృష్టిని అంతటిని కలుగు చేసిన మహా గొప్ప దేవుడు కనుక ఆయన స్తోత్రము పొందదగిన వాడు. చూడండి, లోపల అమాయకులైన ప్రజలు చాలా మంది సృష్టికర్త దేవుడు ఎవరో తెలియక సృష్టిని ఏం చేస్తున్నారు? ఎంత భయభక్తులుగా ఆరాధన చేస్తున్నారండి, ఎంత భయభక్తులుగా ఆరాధన చేస్తున్నారు, ఎంత గణపరుస్తున్నారు. కొత్తగా నోరు తెరిస్తేనే మాట, కూర్చుంటేనే మాట, లేస్తేనే మాట. వారి నోటి ఎప్పుడు వారు పెట్టుకున్న సెల్ ఫోన్ పొద్దునే వాకింగ్
చేస్తుంటే వాకింగ్ కూడా చెవులు అదే పెట్టుకొని చేస్తారు. వాకింగ్ అదే ఆ జపం ఆ పదాలు వినబడతానే ఉంటారు. వాళ్ళ చెవుల్లో వినబడతా ఉంటే వాళ్ళు దాన్ని జపం చేసుకుని తిరుగుతూ ఉంటారు. ఎంత భయభక్తులకి మన దేవుడు ఎవరంటే సమస్త దేవతల కంటే పూజనీయుడు ఆయన. సమస్తాన్ని కలుగు చేసిన వాడు, సృష్టించిన వాడు, నీకు నాకు రక్షణ సొంతముగా ఉన్నవాడు. అంత గొప్ప దేవుడిని మనము స్తుతించకుండా మన దేవుడు ఉండకూడదు. ఆనందించకుండా పడదు. నిన్ను స్తుతించకుండా మమతలో నిలిచే వారెవరు లేరని ఉండలేను. మాటల వరకు మాత్రం బాగా ఉంటాయి, కానీ జీవితంలోకి వచ్చేసరికి ఆచరణలోకి వచ్చేసరికి కలువైపోతున్నాయి. కాబట్టి క్రైస్తవుడిగా నేను గమనించవలసిందే ఆయన స్తోత్రము పొందదగిన వాడు, స్తోత్రాహుడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నిత్యం మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు ఆయన. దేవునికి స్తోత్రం. అన్ని నామముల కంటే అటువంటి దేవుని స్తుతించడానికి మనం ఏమాత్రం సిగ్గు పడకూడదు. చాలా మంది క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే నేను దేవుడు నమ్ముతున్నా అంటే ఆడికి ఎక్కడ చూస్తారో సిగ్గు చూస్తారేమో అనుకుంటారు. మనం సిగ్గుపడక్కల్లా. ఆయన వాళ్ళు ఉన్నారు సిగ్గుపడడానికి. మాట్లాడండి ఉన్నారంటారానికి ఆయన దగ్గర బాధ లేదు కదా. దేవుడు అంటే కామ క్రోధ లోభ మదవాత్సర్యాలు లేని వాడు. అదేమి లేవో ఆ జన్మ బ్రహ్మచారి, పుట్టుకలో పాపము లేనివాడు, జీవితాంతంలో పాపము ఎవరైన వాడు ఆయన. పరిశుద్ధుడు ఆయన. అటువంటి పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధన చేయడానికి కానీ ఆయన స్తుతించడానికి కానీ మనం అసలు సిగ్గుపడవలసిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచడానికి, ఆరాధన చేయడానికి, ఆయన ఘనపరచడానికి సిగ్గుపడక్కర్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన స్తోత్రాలు కాబట్టి ఖచ్చితంగా ఆయన స్తుతించగలగాలి. 3వ మాట కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే కనుక 50వ కీర్తన 23వ చరణం గమనించండి. స్తుతి ఆరాధించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ మార్గమును కనపరచినట్లు వారి మార్గమును సరళము సిద్ధపరచుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్తాను. కాబట్టి హల్లెలూయా. ఎందుకు మనం ఆయన స్తుతించాలంటే మనం స్తుతిస్తే దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి. స్తోత్రం చెప్తాం. ఆయన మహిమపరచబడతాడు కాబట్టి. బైబిల్లో యేసు ప్రభువు పుట్టినప్పుడు దేవదూతలు అలానే పాడారు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయన క్రీస్తులైన వారికి భూమి మీద. నీవు ఎప్పుడైతే స్తుతిస్తావో దేవుడు మహిమపరచబడతాడు. ఎప్పుడు దేవుడు మహిమపరచబడతాడో నీకు రక్షణకు మార్గాలు తెలవబడతాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. నీ జీవితంలో దేవుని కార్యాలు జరగడానికి ఏం చేయాలి తెలుసా? నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉంటే చాలు. దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటే, దేవుడిని గొప్ప చేయడం ప్రారంభిస్తూ ఉంటే ఆయన నన్ను గణపరచు వారిని నేను. నువ్వు దేవుడిని గణపరిస్తే దేవుడు కూడా నేను గణపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడిని గణపరిచేవాడు దేవుడు గణపరుస్తాడు. ఆలోచించడం ఒకసారి ఒకసారి అతను భయంకరమైనటువంటి రౌడీజం నుంచి
ఆ యొక్క వ్యక్తిత్వం నుంచి మార్పు చెందాడు. దేవుడు అతను దర్శించి మార్పు చెందిన తర్వాత ఒకప్పుడు క్రైస్తవ్యానికి ఎంతో వ్యతిరేకంగా పనిచేసిన వాడు. కానీ దేవుడు ఆయన జీవితాన్ని మార్చిన తర్వాత క్రీస్తుకు దాసునిగా మార్చబడ్డాడు. తన జీవితాన్ని దేవుడికి సంపూర్ణంగా అంకితం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, నువ్వు ఫలానా దేశానికి వెళ్ళి ఫలానా ప్రజలకి నా వాక్యాన్ని అంటే బైబిల్ గ్రంథాన్ని అందించాలని చెప్పాడు. ఆ దేశంలో బైబిల్ చూస్తే ఒప్పుకో, కనీసం కలిసి బైబిల్ వెళ్ళే బైబిల్ చేస్తూ ఉంటే వాడు ఆ బైబిల్ కూడా ఎక్కించుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది తెలుసా, ఇతను కొన్ని బైబిల్స్ అన్ని ప్యాక్ చేశాడు. ప్యాక్ చేసి తన దేశానికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు చెప్పాడని దేవుడి మాటకు లోబడి వెళ్తున్నాడు. ఆ దేశం ఎక్కడ ఉండదో అక్కడ ఏ ఇంట్లో ఇవ్వాలో ఎక్కడిలో తెలియదు. దేవుడు కనుక వెళ్ళమని అబ్రహాం కనుక ఎక్కడికి వెళ్ళవలను ఎరుగనే ప్రయాణం ప్రారంభించినట్టు నేను ప్రయాణం ప్రారంభించాను. అలా బయలుదేరి పెడుతూ ఉండగా అందరూ అన్ని చెక్ చేస్తున్నారు. ఇవి కూడా చెక్ చేస్తారని ప్రార్థన చేసుకుంటారు. అవి బయటలాగా కనిపించుకోవడం నిజంగా అలాగే కనపడడం వాళ్ళకి తెలిసి చూశారు. కానీ ఏదో కొత్త పని చేశారంటే ఆ బైబిల్స్ అన్ని పాసి రాగానే పంపించారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ పాసిని పికప్ చేసుకున్నాడు. ఆయన ఎయిర్పోర్ట్ లో చాలా బయటికి రాగానే ఎదురుగా ఒక ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్స్ ఎక్కేశాడు. ఎక్కడికి ఏంటి అనే విషయం కూడా అడగకుండా దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కువ వెళతా ఉండగానే నేను చూపిస్తాను. నిజంగా రాబడుతుండగా ఈయన దర్శనంలో ఒక బిల్డింగ్ చూశాడు. కరెక్ట్ గా ఆ బిల్డింగ్ ముందుకు వెళ్ళగానే ఆవు అన్నాడు. ఆ ఆగిన తర్వాత ఆ లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ లోపలికి వెళ్తాను తెల్లనివ్వలేదు. ఇంట్లో నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి తెల్లవాడు ఏంటది ఈ చేతులు ఉండదండి అని అతని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఎన్ని విధాలు ఇబ్బంది పెడితే విషయం ఏంటంటే వాళ్ళ భాష ఇతర భాషమా వాళ్ళకి అర్థం కాదు. ఏం చేయాలి అర్థం కావాలా. ఈరోజు ఆ ఇంటి పలానా రూము ఆ లోపలికి వెళ్ళాలని చెప్తున్నాడు. చెప్పినా కానీ రావట్లేదు. వీళ్ళు ఏమన్నా పోలీసు వాళ్ళు సిబ్బంది బాగా సెక్యూరిటీ ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెడుతుంటే ఆయనకి డోర్ పెట్టినా కానీ ఈ లోపల ఆ లోపల పసులాలు వచ్చింది. ఈయన కావచ్చు ఏం మాట్లాడాలో తెలియదా, ఒకే భాష ఒకే మాట్లాడారు. హల్లెలూయా అంటాడు. ఆవిడ హల్లెలూయా అని ఆయన లోపలకి వెళ్ళిపోయిందట. ఎందుకంటే స్తోత్రం స్తుతి ఇవన్నా తెలుగు భాష ఆ భాష ఈ భాష ఉంటాయి కానీ హల్లెలూయా మాత్రం పరలోక భాష కనుక ఏ భాషలో మాట్లాడవలసిన ఏమనాలి అదే స్తోత్రం చెప్పండి. స్తోత్రం కొన్నిసార్లు అర్థం కాదు. ఇంగ్లీష్ లో ప్రైజ్ అనాలా అదొక తమిళ ఇంకోటి అనాలా మలయాళం ఇంకోటి అనాలా. కానీ హల్లెలూయా అనే పదం మాత్రం చెప్పండి ఎక్కడైనా పరలోకులైనా ఒకటే పదం స్తోత్రం చెప్తాం. కాబట్టి ఎప్పుడైతే హల్లెలూయా అన్నాడో అంతే ఆ సెక్యూరిటీని వదిలేసామంది లోపల తిరిగేది. దేవుడిని స్తుతిస్తే దేవుడిని మహిమపరిచే పాపం. ఆయన మహిమపరిస్తే మన రక్షణకు దేవుడు ద్వారాలు తెలుస్తాడు. మన కార్యాలకు ద్వారాలు తెలుస్తాడు. మన జీవితం అద్భుతాలకు దేవుడు ద్వారాలు తెలుస్తాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు చేశారంటే ఎరుకో చుట్టూ 7 రోజులు తిరిగారు. దేవుడు చెప్పినట్టుగా దాని చుట్టూ తిరుగుతూ 7వ రోజు 7 మార్లు తిరుగుతూ దేవుని స్తుతించాలంటే దేవునికి స్తోత్రం. విద్యాలయం విడతలలో వస్తే యెహోవా ఖడ్గమునకు జయము, గిద్యోను ఖడ్గమునకు జయము అని చెప్పి వారి నోట దేవుని మహిమపరిచారు. రక్షణకు ద్వారాలు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రోజున మూయబడిన ద్వారాలు ఏమైనా ఉన్నాయా? దేవుడిని కనపరచు, దేవుడిని మహిమపరచు, దేవుని నామాన్ని ఉన్నతం చేయి. దేవుడు గణపరుస్తుంటే మూయబడిన ద్వారాలన్నీ దేవుడు తెరవడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. రక్షణకు అన్ని మార్గాలు ఎలా సరళమైపోతుంటే కేవలం దేవుని స్తుతించడం ద్వారా. ఈ రోజు మీరు గమనించండి, మీరు దేవుని స్తుతించగలిగితే ఖచ్చితంగా దేవుడికి చేస్తే ఆయన మహిమపరుస్తున్నావు కనుక ఆయన గణపరిచే నిన్ను కూడా ఆయన గణపరుస్తాడు. కాబట్టి మొదటి స్తుతించడం దేవుని చిత్తం, అది దేవుని ఆజ్ఞ. ఆ సంగతి మర్చిపోకూడదు. రెండవదిగా ఆయన స్తుతించడానికి స్తోత్రార్హుడు కాబట్టి, స్తోత్రము పొందదగినవాడు కాబట్టి ఆయన మనం స్తుతించకుండా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఎవరు దేవుని స్తుతిస్తారో వారి చేస్తున్నారు దేవుని మహిమపరుస్తున్నారు. దేవుడేమో వాళ్ళ రక్షణకు ద్వారా తెలుస్తున్నాడు. స్తోత్రం చెప్తాం. మా బైబిల్ అందుకన్నాడు ఎలా సముద్రాన్ని చేర్చక ముందు మీరు మౌనంగా ఉన్నారు. బైబిల్ చెప్తుంది సియోనులో మౌనంగా ఉన్నాడు యెహోవాకు స్తుతి చెల్లించుడి. కాబట్టి వారు దేవుని స్తుతిస్తున్నారు
చేస్తున్నారు దేవుడు చాలా సార్లు కార్యాలుగా అయిపోతే మనం చదువుతాం తెలుసుకుంటాం. బైబిల్ చెప్తుంది దశలోని రాసిన మొదటి పత్రిక 5:15 అంటే 16 ప్రతి విషయంలో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ విషయంలో దేవుని చిత్తం. కానీ ప్రతి విషయాన్ని దేవుని స్తుతించగలగాలి, ప్రతి విషయాన్ని దేవుని కనపరచగలగాలి. కానీ మనం మాత్రం మౌనంగా ఉండకూడదు. బైబిల్ చెప్తుందంటే ఎవరు దేవుని స్తుతిస్తున్నారో వారు దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని స్తోత్రం. మనం గమనిస్తే కీర్తన గ్రంథం 22వ కీర్తన 3వ వచనంలో రాయబడింది. మనకంటే తెలుసు, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడిని స్తుతిస్తారో అక్కడ ఎవరంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి అప్పుడు ఎవరంటారు? దేవుడు ఉంటాడు. వారి స్తుతుల మీద దేవుడు ఆసీనుగా ఉంటాడు. అందుకని సంఘంలో సంఘమంతా కలిసి ఎందుకు దేవుని స్తుతించాలంటే ఏలాయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఇక్కడ కూడి ఉన్నారో వారి మధ్యలో ఉంటానన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఉండాలంటే ఎలాగా? నన్ను పిలిచారు, పిలిచి అక్కడ నిలబెట్టి అదో ప్రసంగం వచ్చి అక్కడ నిలబడు రాగానే ఏం చేశారు? మరి ప్రభువుని మన సంఘంలో ఆహ్వానిస్తే ఏం చేయడానికి? ఇదిగో నస్తుల నీలో నివసింపజేసిన దేవుడు ప్రయోజనంటే పరిస్థితులు ఏమైనా దేవుడిని స్తుతించాలి. చెప్దాం హల్లెలూయా. దేవుడిని స్తుతించినప్పుడు కేవలం ఎలా స్తుతిస్తారు? ఎందుకు చెప్పండి? బాధలో ఉన్నారు కాబట్టి బాధలో ఉన్నాను మాట్లాడే శాడిగా ఉన్నప్పుడు ఏ పాటలు గుర్తొస్తాయి? చెప్పండి. అయ్యా గుర్తుకొస్తా ఉండే ఏమేమి పాఠకాలు పాఠాలు అందరికీ అర్థం కాలేదా? కానీ మనం ఎలా స్థుతించాలి తెలుసా? బాధలో ఉన్నప్పుడు కూడా విజయంతో కూడిన స్థుతి మన మాట రావాలి. అంటే నా దేవుడు ఈ పరిస్థితుల నుంచి కూడా విడిపించడానికి సమర్థతగా ఉన్నాడు. డాన్ మూనెన్ అనేటువంటి ఒక ఆంగ్లంలో ఇంగ్లీష్ లో మంచి వర్షిప్ చేసేటువంటి ఒక దైవజనుడు, మంచి పాటలు కూడా రాశాడు. ఆయన ఒక రోజున తన యొక్క పిల్లలని స్కూల్ కి ఎక్స్కర్షన్ అంటారు కదా, టూర్కి తీసుకెళ్ళారు. టూర్కి తీసుకెళ్తే అందరూ పిల్లలు సముద్రం మీద అటు వెళ్ళారు. తర్వాత పలానా సమయానికి వస్తామని మరి తల్లిదండ్రులను కూడా సముద్రం ఒడ్డుకి వాడలేము చేరుకున్నారు. ఆ వాడలేము చేరుకునేసరికి ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని చక్కగా తీసుకెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ అబ్బాయి రా ఆ గడికి వాడిని అడిగాడు, సార్ మా బాబు సారీ అండి మీ అబ్బాయి సముద్రంలో చనిపోయాడు. వెంటనే ఆయన ఏమి మాట్లాడా? గాడ్ ఈస్ గుడ్,
ఆల్ ద టైమ్ అన్నాడు. దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో అన్నాడు. దేవుడు స్తోత్రం. ఆయన ఆ సమయం ఆ పాట రాశాడు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అనే పాట రాశాడు. అది ప్రపంచమంతా ఇప్పుడు ప్రసిద్ధి పొందింది. తన జీవితంలో తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆయన పాట పాడాడంటే దేవుడు ఈ సమయంలో కూడా మంచివాడే. ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడికి మనం చక్కగా స్తుతుల సింహాసనాన్ని వేయాలి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మనం స్తుతుల దేవుడిని మహిమపరచాలి, దేవుడిని ఆరాధన చేయగలగాలి. చెప్పే ఉంటారు ఒకసారి ఒక ఇలాంటి ఒక మంచి ఆ కృతజ్ఞతతో కూడిన సువార్త కూడిక ఇంటి ముందు బహిరంగంగా ఏర్పాటు చేశారు. 100 మంది వచ్చారు. చక్కగా కూడిక చాలా గంభీరంగా జరుగుతుంది, చాలా సంతోషంగా ఉత్సాహంగా జరుగుతుంది. పాటలు చక్కగా పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. అలాంటి దైవజనులు దేవుని వాక్యాలు ఇస్తున్నారు. ఈ లోపల ఆ కూడిక పెట్టుకున్నటువంటి యజమానికి ఒక వార్త వచ్చింది. ఏంటా వార్త అంటే, నీ కుమారుడు చనిపోయాడు. నీ కుమారుడు చనిపోయిన వార్త వినబడగానే ఏం చేశాడు తెలుసా? ఏమి మాట్లాడకుండా కాముగా వెళ్ళాడు. చనిపోయినటువంటి కుమారుని తీసుకొచ్చి ఇంట్లో లోపల పడక గదిలో పడుకోబెట్టేసి సాధారణంగా దుప్పటి కప్పేశాడు. వచ్చేసి కోటమంతా అయిపోయింది. దైవజనులు భోజనం పెట్టేశాడు. అందరూ భోజనం చేయడం అయిపోయింది. మాస్టర్ గారు చివరి ప్రార్థన చేసి, అన్నా ప్రైజ్లో నన్ను ఇల్లు వస్తామనంటే అన్నాడన్నా రేపు ఉదయం రండి అన్న. రేపు పొద్దునంటే ఎందుకన్నా యాత్రి కోటలు అయిపోయిందిగా, దేవుడు చాలా బాగా జరిగించాడు కదా, రేపు పొద్దున మనం ఎందుకు కావాలంటే బాబు చనిపోయాడు. బాబు చనిపోయాడు ఎప్పుడు? ఇందాకేనా మీరు వాక్యం చెప్పే ముందే అంటే మరి ఎందుకు చెప్పలేదంటే ఎక్కడ దేవుని పని అయిపోతుందని, దేవునికి రావాల్సిన మహిమకు అడ్డు కలగకూడదని ఆ ఉద్దేశంతో నేను చెప్పలేదా అన్న. ఆలోచించండి, దేవునికి మనం ఎప్పుడు కూడా ఏంటంటే అన్ని పరిస్థితుల్లో కూడా ఆయనకు ఒక స్తుతుల సింహాసనాన్ని వేయాలి. హల్లెలూయా. కొంతమంది చెప్తాం చనిపోయినా పాటలు పాడతాం, బతికినా చెప్పండి పాటలు పాడతాం, మేము జరిగిన పాటలు పాడతాం, కీడు జరిగిందన్నా పాటలు పాడతాం, మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి వచ్చి ప్రార్థన చేయాలన్నా పాటలు పాడేది చేస్తాం మనం. అన్ని సమయంలో ప్రతి స్థలంలో కూడా దేవుడికి మనం ఏం చేస్తాంటే చక్కగా స్తుతుల సింహాసనాన్ని వేయాలి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పాటలు పాడేవాళ్ళు కూడా బాగా ప్రార్థన చేసుకొని రావాలి. దేవుడు బాగా ప్రార్థన చేసుకొని వచ్చి మీరు పాట పాడితే ఇక్కడ దేవునికి సింహాసనం వేయబడాలి. ఎందుకని మన దేవుడు ప్రేమతో స్తుతించబడేవాడు కాదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే మంచి సింగర్స్ తీసుకొచ్చి సినీ సింగర్స్ తీసుకొచ్చి పాటలు పాడిస్తారు. అదే పాడతారు వేరుగా కాదు, ఆ నేను ఫిక్స్ చేయట్లేదు. వాళ్ళు దేని పాడతారు? దేవుడు మహిమపరచన పాడతారా? ఎందుకు పాడతారు? డబ్బుల కోసం ప్రదర్శించరా? వాళ్ళు తలాంతులు వినియోగించేవారు, వారు పాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవునికి కావాల్సిన తెలుసా, హృదయపూర్వకంగా స్తుతుల సింహాసనాన్ని ఆయనకు వేసేటువంటి వారు కావాలి. కానీ మనం ఇంటిలో ఉన్న దేవుడికి ఆ సింహాసనాన్ని వేయాలి. సంఘంలో ఆ సింహాసనాన్ని వేయాలి. ఏ సభలో అయినా సరే దేవుడికి ఆ సింహాసనం వేస్తే ఆయన మన మధ్యకి పిలుస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చరసాలలో కూడా ఏం చేశారు వాళ్ళు? చూపించారు. ఎందుకు? అక్కడ కూడా ఎవరు కావాలి? దేవుడు దిగి రావాలి. ఈరోజు మన జీవితంలో కోరుకోవాల్సినదే దేవుడు దిగి రావాలి. నేను చెప్పాను నా ఎక్స్పీరియన్స్. మొట్టమొదటిగా అప్పుడే సువార్తికులుగా అభిషేకం తీసుకున్న తర్వాత అవకాశం ఉన్నప్పుడు సంఘంలో వాక్యం చెప్తూ ఉండేవాడిని. అయితే మేము నవలపేటలో ఉండేవాడు కాబట్టి ఆ నవలపేటలో అప్పుడు ఆ పై ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్న ఇల్లు కరెంట్ లేదు. ఏ పాలు పెట్టుకునే వాళ్ళు ఉంటున్నారు. ఆ టైంలో మేము మామూలుగా ఏం చేసామంటే ఒక బీసీపీ తెచ్చుకొని అప్పుడు ఒక కరుణాబడి సినిమా అంటే బాగా కాబట్టి కరుణాబడి సినిమా, తర్వాత ఇంకొక దైవజనుడు ఉన్నాడు, ఆయన వాక్యం, ఇవన్నీ మనం పెట్టుకొని వెళ్తామని చెప్పేసి తీసుకొచ్చాం. అక్కడ మామూలు ఆ రోజు అద్దె తెచ్చాము కాబట్టి అక్కడ బీసీపీ తెచ్చినప్పుడు మాయం వచ్చింది. కానీ గేడని పెట్టి ఆయన నొక్కినట్టుగా నొక్కుతున్నా రావట్లా. ఇక రాకపోయేసరికి కింద మీద పడి నానా చోట నొక్కుని లోపల కరెంట్ కూడా పోయింది. కరెంట్ పోయేసరికి ఇంకా చిరాకు వచ్చేసి పెన్షన్ అంటే ఒక అంకులు వచ్చినాడు, బాబు మన చర్చిలో చూడండి బాగాలేదమ్మా, ప్రార్థన చేయడం కొత్తవా, సరే ఇప్పుడు రామంటే సేవకులు పోగలదు కాబట్టి ఏం చేశాడు, భక్తులు బయలు తీసుకుని నాతో కూడా ఒక బ్రదర్ తీసుకొని ఇద్దరు కలిసి ఏం చేశాం. ఇద్దరు కలిసి అంటే
కరెక్ట్ గా మా మొదటి నుంచి ఆ పండుగ దగ్గర టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్ కాడికి వెళ్ళగానే గౌరవాన్ని దెయ్యబెట్టుతామా నేను చిన్నప్పటి నుంచి దెయ్యాలు చూసి తాపుతే కానీ దెయ్యాన్ని ప్రార్థన చేసి దెయ్యం పట్టినాడు ప్రార్థన చేసింది లేదు. దెయ్యం పట్టింది అనగా 4 సంవత్సరాలు పట్టింది. సంవత్సరం పట్టేసి ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. ఇక నాకు తెలిసింది ఒకటే, దేవుడిని స్తుతించాడు. ఇక దేవుడిని స్తుతిస్తున్నా, అదే భాషలో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఇక ఏం చేయాలో అదే వెనక్కి తిరిగి వెళ్ళేది కాదు. అది వెనక్కి తిరిగి వెళ్ళదు. మాస్టర్ గారు ఏంటి సేవకుడు ఆయన నువ్వు దయ్యాలు భయపడుతున్నానంటే అంటారు కదా. అలాగే ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక సరే చెప్పి మనసులో భాష ఏదో మాట్లాడుకుంటా అలాగ చిన్నగా ఆడదాకా వెళ్దాం. ఆడకంటే ఏపు పెట్టి మొత్తం కూర్చోబెట్టుకొని అక్కడ విశ్వాసం దెయ్యంతో సంబరాలు దెయ్యబట్టాను సంబరాలుకుంటున్నా దెయ్యబట్టాను ఆ తమ్ముడు ఉన్నాడా దెయ్యబట్టాను తమ్ముడు ఆడాడిగో పెంట పెట్టేస్తాను 10 పెంట పెట్టేస్తాను అది పెట్టేది ఇది పెట్టాలి వెళ్ళిపోతాను ఎలా ఇంటి పెట్టి కాల్చేస్తాను ఏం చెప్తాడు. ఆడు సరదాగా మాట్లాడుతున్నా నాకు మాత్రం కింద కలిసిపోతున్నాయి. మొత్తం నేల కింద మట్టిగా కావాలి సరిపోయి నా పని వేసి మొత్తం కనపడు అర్థవుతుంది. చెమట పట్టేది మొత్తం వెళ్ళిపోతామంటే ఇక మొత్తం కాలిపోతుంది. ఇక మొత్తం భాషలో మాట్లాడుతున్నారు. ఏం చేయాలో తెలియదు. ఎలాగా కనీసం ఆజ్ఞాపించాలని ధైర్యం కూడా లేదు. కనీసం దైవం అనే ధైర్యం కూడా లేదు. అలా భాష మాట్లాడుతుంటే ఆగి చూసి ఇంకా నోయలేదు అంటాం అని సరే మామూలుగా అన్నాం. తగ్గుతాను వెళ్ళిపో అంటే నేను వెళ్ళను నాకు ఇక్కడ స్థానం ఉన్నాను. ఇంట్లో విగ్రహాలు ఉంది కాబట్టి ఒకవేళ అదే స్థానం అనుకుని దగ్గర మధ్యలో అయితే నల్లగా ఆ రాత్రే కొవ్వొత్తులు వెలిగించుకోవడానికి వెళ్ళి తెచ్చులు కొవ్వొత్తులు పెట్టి ప్రార్థన చేసి స్టార్ట్ చేశాడు. నాతో పాటు ప్రార్థన చేశాడు. తర్వాత అక్కడ వచ్చిన ఇద్దరు ముందు ఒకళ్ళు ఇద్దరు ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు. నేను కూడా ప్రార్థన చేసి ఏం చేయాలో తెలియట్లా. ఆజ్ఞాపించాలంటే ధైర్యం లేదు. ఒకటే ప్రార్థన ప్రభువా నువ్వు దిగిరా నాయన స్వంతం చేస్తావు. నువ్వు వస్తే ఎవరు ఈ సైతంగా ఉన్నాడు కాబట్టి ప్రభువా నువ్వు దిగిరా నాయన నువ్వు దిగిరా నాయన నువ్వు దిగిరా నాయనని ఓపిక కొద్ది చమట్లో అత్యంత ప్రార్థన చేసేసి ఏస్తున్నావు అడుగుతున్నాం రావే అనే వాటికి ఆ దయ్యం పెట్టాము ఆమె లేచి కూర్చోండి ఏంటి ఎవరినో అంటే ఆ ఏడు బాధపడదంటే అది నాకేదో గాలి పట్టి ఉంటుంది అందుకే తెచ్చారు ఇక్కడ ఆయన మన స్థుతుల మీద నేను కోరుకున్నది నాకు తెలియదు. దేవుడు దిగొస్తే చాలు ఏదైనా సరే. కాబట్టి నీ జీవితంలో కూడా నీవు ఒక స్థుతుల సింహాసనాన్ని ఆయన కొరకు వేయాలి. నీ స్థుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడైతే ఖచ్చితంగా కార్యాలు సఫలమవుతాయి. దేవుడి స్తోత్రం. అందుకే ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నీవు కాబట్టి ఈ రాత్రి నువ్వు దేవుడిని స్తుతిస్తే స్తుతించే స్థలానికి అన్ని వస్తాను. ఉండాలి టీవీలు దాని లోకవార్తలు సరదాలు పోటీ మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి కబుర్లు ఇవి కావాల్సింది. ఎప్పుడు దేవుని స్థుతి ఉండాలి స్తోత్రం ఉండాలి. అప్పుడు దేవుడు పడుతున్నావా ఎవరు నిన్ను అర్థం చేసుకోవాలని బాధపడుతున్నావా నీ భక్తే నిన్ను అర్థం చేసుకోలేకున్నావు అంటే ఆ మాట మీద దీనికి ఏమో చెప్పాడు. నీ భక్తి నేను పట్టించుకోలేదు అనగా నేను పొరపడలేదు నీ ప్రేమని ద్వేషించాలి కదా అనగా ఏమో చెప్పండి. నీకు ఇంకా వ్యాధి ఎక్కువైపోయింది దాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి దేవుడు చాలా మంది దైవజనులు అలాగే బోధిస్తున్నారు. కానీ బైబిల్ అంటే ఒక ఆధ్యాత్మికమైన సంఘంలో సహవాసం ఉపదేశం పెరిగే మనము ఏదో కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు లేదా కొత్తగా ప్రభుత్వం వచ్చిన వాళ్ళు గురిగుందావా వేదన పడుతున్నావా అని చెప్పినట్టు కాదు. ఒకరు చెప్పండి. మన జీవితంలో గ్రహించవలసిన సత్యం ఏంటంటే నిజ క్రైస్తవుడు ఆ కృంగేటువంటి భారంతో వేదనతో సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ వేదనకర సమయంలో దేవుడిని స్తుతించగలరు. అప్పుడు భారమైన హృదయాన్ని దేవుడు తొలగిస్తాడు. వేదనకరమైన అనుభవం నుంచి దేవుడు విడిపించి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని గొప్ప సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ఎవరైనా ఒకవేళ తమ జీవితంలో కృంగిన స్థితిలో ఉన్నారా నిరాశలో ఉన్నారని విచారించాలంటే దేవుడిని స్తుతించండి. పరిస్థితులన్నీ భిన్నంగా కనిపిస్తున్నాయా అయితే దేవుడిని స్తుతించండి. బైబిల్ మనం గమనిస్తే యెహోషాపాతు దేవుని
నలుదిక్కుల నుంచి వచ్చారు నాయన, ఏమి చేయమని నాకు తోచగా ఉందని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, స్తుతించే బృందాన్ని ఎదురుగా పెట్టి దేవుడిని స్తుతించమన్నాడు. అంతే. స్తోత్రం చెప్తాం. శత్రువులు వచ్చేందుకే కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ చెప్పాలి. ఒక్కదాన్ని తెలిసిందనుకోండి, అదో ఎంతో వచ్చి ఇంకే పడిపోతారంట, ఇంకే పడిపోతారంట, ఎక్కువ రోజు ఖచ్చితంగా వచ్చేస్తారంటే ఏం చేస్తారు మీరు? ఏదో కొంతమంది ఎన్ని అబద్ధాలు చెప్తారు, మొత్తం పెట్టేసుకుంటారు. తిట్టాదో అది తిట్టాదో. కానీ మీరు శత్రువులు లేచారు. అందుకని యెహోషువ మాట్లాడదే, ఏమి చేయమన్నా మాకు తోచకనే ఉన్నది అన్న. ఏం చేయాలో నాకు అర్థం అవుతుందంటే, అప్పుడు ప్రవక్త ఒకడు లేచాడు కదా, మీరు స్తుతించే బృందాన్ని ఏర్పాటు చేసి శత్రువులు ఎదురుగా స్తుతించమన్నారంటే, వాళ్ళు స్తుతిస్తే శత్రువుకు మారుగాడు దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. మన జీవితంలో వేదన కలిగిన సమయాలలో, హృదయం భారంతో కృంగిపోయిన సందర్భాల్లో మనం చేయాల్సిన పని తెలుసా? కృంగిపోయి నిరాశగా నిరుత్సాహంగా ఉండకూడదు. ప్రభు మనకి చెప్పాడు, దేవుని గురించి మీరు చింతపడతారు కాబట్టి చింతించడం కాదు, దేవుడిని స్తుతించగలగాలి. చెప్పండి, దేవుని చేయాలి, మనసారా స్తుతించాలి. దేవుడిని స్తుతిస్తే దేవుడి తన కార్యం మన కార్యమైనా మీకు తెలుసు అనుకున్నా అర్థవాలని చెప్పండి. ఒకసారి కేశవ్ గారి ప్రారంభ సేవలో మెడ్రాస్లో కన్వెన్షన్ జరుగుతున్నప్పుడు ఆయనతో పాటు వాళ్ళ విశ్వాసులు కూడా ఒక 20 మంది వస్తారంటే వాళ్ళందరినీ ఎంట పెట్టుకుని తీసుకెళ్తున్నారు. అప్పట్లో తెలిసిందిగా వాళ్ళకి దొంగ భయం ఉండేది. ఆ రోజుల్లో దొంగ భయం ఉండేది కాబట్టి ఏం చేశారంటే, అందరూ డబ్బులు కలిసి ఈశ్వర్ గారికి ఇచ్చారు. సేవలు కాబట్టి జాగ్రత్తగా ఛార్జీలు కానీ అక్కడ కావాల్సింది కానీ మీ దగ్గర ఉంటుంది మొత్తం ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చేసిన తర్వాత మామూలుగా రాత్రి కూడా పడుకునే ముందు ఏం చేశారంటే, ఈశ్వర్ గారు ఒకసారి డబ్బులు అప్పటికి అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి పూట చూస్తే డబ్బులు కనిపించారు. లేదు బ్యాగు సంగతంగా అవసరం తీసుకున్నాడు అని మళ్ళీ సంగత బ్యాంకులో డబ్బులు తీసారా అని అంట. అంటే అన్నాక అదే తీరదు పోయినట్టు ఉన్నాయనగానే, సరే దేవుని సరిగ్గా ప్రార్థన చేస్తాడే కార్యస్తాలే అని ఆయన ఎప్పుడైనా ధైర్యంగా ఉంటే ఆ సంగతి దగ్గరగా ఆడాలని అక్కడ భూమిలో ఉన్న విశ్వాసం అందరూ దిగేశారు. అర్ధరాత్రి ఇక అందరినీ స్వాతంత్రాలు కట్టడం ప్రారంభించారు. అమ్మ మా డబ్బులు చెప్తున్నారు. నిజంగా మాత్రం పాపం చూడాలంటే అవన్నీ గర్భంలో వచ్చినట్ట మొత్తం నిజంగా రాసేసి ఏడు ఏం చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఎక్కడ అర్థమవుతా ఏమి చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏదో చూపిస్తున్నాడు. నిజంగా పోయి ఉంటే ఏం చేసేవాడు? బాధపడేవాడు కదా. బాధపడమని ఏం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడంటే సంథింగ్ అనుకోని అందరూ ఇక మోషేకి విరోధంగా కనుక ఎంబ్రే అనేవారు, అలాగే కోలాహోమాలు ఎలా ఎదురు తిరిగేసి 250 ఫోన్ చేసేసుకొని ఈ సర్వ సమాజంలో సమర్థ పరిశుద్ధులు అందరూ పరిశుద్ధులే, మోషే బాబుడే ఆ పరిశుద్ధుగా అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడేసేస్తున్నారు. ఆ వ్యతిరేకతలన్నీ మాటలన్నీ ఇక ఆయన చాలా బాధ కల్పించినారు. ఆయన వెళ్ళాడు, మీటింగ్ జరుగుతున్నారు. మీటింగ్ లో మనసు బాధ అనిపించింది. అయినా సరే అందరూ చక్కగా స్తుతిస్తూ ఉంటే స్తుతించి ఆరాధించి ఆ తర్వాత అంతా మీటింగ్స్ అయిపోయింది. చక్కగా అయిపోయిన తర్వాత చివరిసారిగా వెళ్ళే ముందు మాస్టర్ గారు చాలా ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాడు. ఉదయం అంతా బాగా కృంగినట్టుంది. అసలు ప్రార్థన చేయించుకోవడం వెళ్తాం. దైవజనుడు కూడా చేతుల నుంచి ప్రార్థన చేస్తా ఉండే కానీ అగ్ని అభిషేకం దేవుడి సంధించారు. తర్వాత ప్రార్థన చేసినట్టే ఆ మాస్టర్ గారు పిలిచారంట. నిజంగా అనుమతి వచ్చాడు, మందరికి వచ్చాడు. దొంగ తీసి చుట్టూ పెట్టి వాళ్ళందరికీ చక్కగా మనకి గోధుమ పెట్టించి ఛార్జింగ్ పెట్టి తీసుకెళ్తాం. మనం స్థుతించాలి. వేదన కలిగిన సమయాల్లో, ఆనందం కలిగిన సమయాల్లో, మన జీవితంలో ప్రతికూల సమయాల్లో, ఆ పోరాటం ఎదురైనప్పుడు ప్రతి సమయంలో కూడా దేవుడిని స్థుతిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా శత్రువులను పగటించుకునే వారిని కూడా బాగుండేయో సంధిపడలేక స్థుతుల వల్ల ఒక దుర్గాన్ని స్థాపించి దేవుడు విజయాన్ని. కాబట్టి మనం స్థుతిద్దాం. దేవుడు చేసిన మేలువే కాదు, అద్భుతాలే కాదు, అసలు స్థుతించడానికి మనం నిర్మించబడతాం. స్థుతించడానికి మనం ఈ భూమి మీద ఉన్నాం. స్థుతించడానికి మనం జీవిస్తున్నాం కనుక నిరంతరమైన స్థుతిద్దాం. అట్లా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించుకుంటాం. కళ్ళు మూసుకొని
విన్న దేవుని వాక్యాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నిజమే కుటుంబానికి చేసిన మేలు కావు, మనందరూ సజీవంగా మాట్లాడే ప్రభు మనం చేసిన మేలు. దానికంటే ముఖ్యమైనది స్తుతించడం అని చెప్తుంది కాబట్టి మనం స్తుతించాలి. స్తుతించడం ఆయన ఆజ్ఞ కాబట్టి మనం స్తుతించాలి. స్తుతించడం ద్వారా ఆయన మహిమపరుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా స్తుతించాలి. ఆయన స్తోత్రం పొందదగిన వాడు కాబట్టి ఆయన మనం స్తుతించగలగాలి. ఎవరైతే దేవుడిని స్తుతిస్తున్నారో వారి స్తుతులు సింహాసనం మీద దేవుడు ఉంటాడు. ఎవరు ఏ వేదంలో, ఏ ప్రతికూలతలో, ఏ శోధనలో ఉన్నా దేవుడిని స్తుతించండి. చేతులకెత్తి మనసారా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. స్తోత్రమయ్యా చెప్పాలి. మీరు స్తుతిస్తూ ఉండగా, ఆనాడు జలసాలను స్తుతిస్తూ ఉండగా అందరి బంధకాలు తగిన రీతిగా స్తుతిస్తూ ఉండగా బంధకాలు స్తుతించండి. ఎంత వేదంలో ఉన్నా, ఎన్ని పోరాటాల్లో ఉన్నా, ఎన్ని వ్యతిరేకతలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉండబడుతున్నా, ఈ రోజు నువ్వు స్తుతించగలిగితే శత్రువుకు మాటలు పెట్టేవాడు, విజయాన్ని చేకూర్చగలిగిన వాడు, అవసరాలు తీర్చగలిగిన వాడు, స్తుతులను ఆశీర్వదించిన వాడు, స్తుతించాలి. మౌనముగా ఉండకుండా స్తోత్రమయ్యా, యెహోవా నీవేగా, నీవే ఉన్నావు, నా అవసరమంతా తీర్చుచున్నావు. యెహోవా నీవేగా, నీవే ఉన్నావు, నా అవసరమంతా తీర్చుచున్నావు.
స్థితుల మీద ఆశీర్వాదం దేవుడు. ఎంతవరకు మన పట్ల కార్యాలు చేసిన వాడే కాదు, ఇక్కడ కూడా కార్యాలు చేయడానికి మాత్రమే సమర్థత కలిగిన ఆయన ఒకటే సమర్థత కలిగిన దేవుడిగా స్తుతించి హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందు ఎలాగో భూమి మీద ఎలాగో చదువుగా ప్రేమాసురుని పరిశుద్ధులైన ప్రభు ఈ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాట కొడుకోవచ్చు. కుడికి పట్టిస్తున్న బిడ్డల జీవితంలో చేసిన గొప్ప కార్యాలు కృతజ్ఞతగా మీ సన్నిధిలో స్తుతిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావం నామని చెరువుగా ఈరోజు స్తుతించాలి. ఎందుకు స్తుతించాలో ప్రభావం మీరు మాకు నేర్పించారు నాయన. అది నిశ్చితం కనుక స్తుతించే భాగంలో పడండి. అది మీ ఆజ్ఞ కనుక లోబడి స్తుతించగలిగే ప్రజలుగా చేయండి. మా స్తుతుల ప్రభావం హృదయపూర్వకంగా స్తుతించి మా స్తుతుల సింహాసనం మీద ఆశీర్వాదం కావాలని అడుగుతున్నామయ్యా. మీరు ఆశీర్వాదం కాదని విధంగా స్తుతుల సింహాసనం వేయగలుగుతున్నట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అంత మాత్రం కాదు, నువ్వు స్తోత్రార్హుడైన దేవుడు కనుక స్తుతించేవాడు నిన్ను మహిమపరుస్తున్నారు కనుక మిమ్మల్ని గణపరిచే పాత్రగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎప్పుడైతే మేము స్తుతిస్తున్నామో ప్రభువా, మేము దుఃఖములో వేదనలో భారవంతమైన హృదయంలో ఉన్న సమయంలో కూడా ఒకే విధంగా స్తుతించగల ప్రజలుగా ఉండడం సహాయం దయచేయండి. నామానికి మహిమ కలుగునట్లుగా ఏర్పాటు చేసిన గుడిలో కుటుంబానికి చేరువచ్చిన ప్రజలకు రావాల్సిన దీవెన మీరు సమృద్ధిగా గురించి వాక్యాన్ని స్థిరపరిచి వాక్యాన్ని స్థిరపరచబడి రాబడి ఆయుధపరచబడినట్లు సహాయం దయచేస్తారని నజరేయుడైన యేసు నామం పేరిట వేడుకలని పొంది ఉన్నామా పరలోకపు తండ్రి. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ